హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా వాడపల్లి వెళ్ళానమాట. సో అక్కడ షూట్ చేసిన వ్లాగ్ ఇది. మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అందుకే ఏంటంటే మేము కరెక్ట్గా వీక్ డే రోజు వెళ్ళాము. ఐ గెస్ మేము ట్యూస్డేనో వెన్స్డేనో వెళ్ళాము. సో ఆ రోజు అంతగా జనాలు లేరు. అండ్ నెక్స్ట్ థింగ్ చాలా ఎండగా ఉంది, చాలా అంటే చాలా ఎండగా ఉంది. బట్ స్టిల్ వెళ్ళాలి అనుకొని వెళ్ళామన్నమాట. ఇది వాడపల్లికి వెళ్ళే రూట్ ఇది. అసలు ఎంత బాగుంటుందంటే, ఈ గోదావరి జిల్లాలో అందం చూడాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ఊర్లో ఖచ్చితంగా వెళ్ళాలి. పొలాలు, ఆ పక్కనున్న తోటలు అంతా చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ యొక్క పార్కింగ్ ఏరియా. ఒకవేళ మీరు సాటర్డే కనుక వస్తే ఇదంతా ఫుల్ అయిపోతుంది. మీకు మీ బండి పెట్టడానికి ప్లేస్ కూడా దొరకదు. బండో కారు పెట్టడానికి ప్లేస్ అయితే అస్సలు దొరకదు. ఇది వీక్ డే కాబట్టి మీకు ఎంత ఖాళీగా ఉంది. వీకెండ్స్ అండ్ సాటర్డేస్ అయితే అస్సలు అలా ఉండదు. అండ్ ఇది ఎంట్రన్స్ రూట్ అనమాట, అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళే రూట్. ఎలాగో ఖాళీగా ఉంది కదా, మేము ఫ్రీ దర్శనమే తీసుకున్నాము. మాకు అస్సలు జనాలు ఏం కనిపించలే. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంకా కాలు కడుక్కొని పక్కనే కొబ్బరికాయలు కొట్టాల్సిన ప్లేస్ ఉంటుంది. లోపల మనం కొబ్బరికాయలు కొట్టకూడదు, బయటే కొట్టాలన్నమాట. సో ఇక్కడ ఇలా కొబ్బరికాయలు కొట్టేసి ఈ కొబ్బరికాయలు లోపలికి తీసుకెళ్ళొచ్చు. అక్కడ కొబ్బరికాయలు కొట్టే చోటే పక్కన మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో అవి ఉంటాయి, లైక్ విగ్రహాలు. మనం అక్కడే ఆ కొబ్బరికాయలతో అభిషేకం చేసేయచ్చు. అండ్ ఇది లోపల గుడిలోకి వెళ్ళి దారి అనమాట. సో ఎవరు లేరు కాబట్టి మేము లాస్ట్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్లో మనకి చుట్టూ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన హిస్టరీ అంతా ఉంటుందన్నమాట. ఎట్లా లైక్ ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా వీళ్ళు రాస్తారు. అండ్ మంత్రాలు అండ్ నామాలు కూడా మొత్తం బోర్డింగ్స్తో ఉంటాయి. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇలానే ఎంటర్ అవ్వాలి. అండ్ చూసారా, ఎంట్రన్స్లోనే మనకి స్టార్టింగ్లోనే మెయిన్ టెంపుల్ ఉంటుంది, అదే మెయిన్ టెంపుల్. సో మేమేం చేసామంటే, టెంపుల్లోకి వెళ్ళకుండా యూజువల్లీ బయట దండం పెట్టుకొని ఇక్కడ ఈ గుడిని చూసారా, మిడిల్ టెంపుల్. దీని చుట్టూరు యాక్చువల్లీ శనివారాలు అయితే 7 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. 7 శనివారాలు అలా చేస్తే కోరికలు తీరుతాయి అంటారు. సో మేము కూడా అంతే ప్రదక్షిణం చేసామన్నమాట చుట్టూరు కూడా. అండ్ మేము ప్రదక్షిణం చేస్తున్నప్పుడు టెంపుల్ చుట్టూరు కూడా ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి నేను మొత్తం ఇట్లా రికార్డ్ చేశాను. టెంపుల్ సెంటర్లో ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి తులాభారం. ఎవరైనా తులాభారాలు వేస్తారు కదా చిన్నపిల్లలకి కానీ అలా, సో అది ఇక్కడ చేస్తారనమాట. అండ్ ఈ టెంపుల్ పక్కనే మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. సో చూడండి, ఇటు పక్క ఒక టెంపుల్ ఉంది, ఇది శివుడు పార్వతి టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ మధ్యలో ఉంటుంది, చుట్టూరు కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. సో ఒకసారి ఈ టెంపుల్ చుట్టుపక్కల ఎట్లుంది ఏంటనేది మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా లైక్ ఇలా చాలామంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూసారా, ఏదైనా తలుచుకొని కాయిన్ అంటిస్తే ఆ కాయిన్ నిలబడితే కోరికలు తీరుతాయని అనుకుంటారు గుడి వెనకాల. అండ్ ఈ లైన్లోనే ప్రసాదాలు అవి కూడా పంచుతారనమాట. అండ్ ఇక్కడ ఒక మండపం చూసారా, ఆ మండపం దగ్గర ఇంతకుముందు హోమాలు ఒకసారి జరిగినప్పుడు నేను వచ్చాను. అక్కడే హోమాలు అవి చేస్తూ ఉంటారు ఆ సైడ్ అంతా. అండ్ భక్తులు నడుస్తారని చెప్పి వీళ్ళు ఇట్లా టెంట్లు వేస్తారు. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి లిటరల్గా. బట్ వీళ్ళు టెంట్లు వేయడం వల్ల ఏంటంటే మాకు ఈజీ అనిపించింది ప్రదక్షిణాలు చేయడానికి. సో ఈ టెంపుల్లో చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు కాబట్టి మనకి ఇలా ప్రతి చోట కూడా కార్పెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో డిపార్ట్మెంట్ అంతా మంచిగానే చేశారు. సో ఇది వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. ఇంకా మేము ప్రదక్షిణాలు చేసేసి మేము ఇంకా లోపలికి వచ్చేసాము. సో మనకి ఇలా కూర్చోడానికి ఉంటుంది. వాళ్ళంటే మీకు ఇంత ఫ్రీగా కనబడుతుంది కానీ అసలు ఇక్కడ జనాలు కూర్చుంటే లెగడానికి కూడా ఖాళీ ఉండదు. అండ్ ఆ టెంపుల్ లోపల అంటే లోపల దేవుని కూడా తీయచ్చు, బట్ తీయకూడదు అన్నారు.
అందుకని నేను తీయలేదు. సో మీకు అలానే ఉంటుంది, మీరు లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే బయట నుంచి ఇలా దర్శనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అది అయిపోయాక వాడపల్లిలో అన్నదానం జరుగుతుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే ఫుడ్ నాకు చాలా ఇష్టం. సో నేను వచ్చిన ప్రతిసారి ఇదైతే అస్సలు మిస్ అవ్వను. ఇది ఎవ్రీడే పెడతారు, నాట్ ఓన్లీ ఒక్కరోజు అని కాదు, ఎవ్రీడే పెడతారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట అన్నదానం వాళ్ళు. లైక్ మనమే ప్లేట్స్ అవి తీసుకుని, బయట ప్లేట్స్ వాళ్ళే ఇస్తారు, ప్లేట్ అండ్ గ్లాసు, దాని మీద ఒక అరిటాకు వేసి ఇస్తారు. మనం అది తీసుకొని లోపలికి వచ్చి కూర్చోవడమే, కూర్చుంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. సో ఇది అంతా వాషింగ్ అండ్ క్లీనింగ్ ఏరియా అన్నమాట. చూసారా, మేము వెళ్ళిన రోజు వంకాయ పప్పు అండ్ పచ్చడి, వంకాయ కర్రీ పచ్చడి అని మనకు సాంబార్ అండ్ పెరుగు కూడా వస్తుంది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ మేము అన్నదానం చేసేసి బయటకు వచ్చాక మాకు ఇలా ఒక నర్సరీ కనిపించింది, గుడి పక్కనే ఇట్లా మొక్కలు అవి అమ్ముతారనమాట. సో ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు. కొన్ని మొక్కలు అయితే మందార చెట్లు అవి కూడా ఉన్నాయి. అండ్ కొన్ని మొక్కలు ఏంటంటే చాలా కొత్తగా అనిపించాయి నాకు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో గైస్, ఇది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.